చాలా ముఖ్యం, కీలకం, అవసరం. ఎందుకంటే ఒకవైపు అమరావతి, పోలవరం, వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా ఉత్తరాంధ్రలో కావచ్చు, లేకపోతే మధ్య కోస్తాంధ్ర కావచ్చు, రాయలసీమ కానీ 3 ప్రాంతాల్లో చూసినట్లయితే 3 ఇండస్ట్రియల్ కారిడార్స్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు ఒకటి, రెండోది బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు, మూడోది హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ స్టేట్ మొత్తం కూడా ఇండస్ట్రియల్ కారిడార్స్ తోటి ప్రతి జిల్లా కూడా కవర్ అవుతూ ఉంది. దానిలో భాగంగానే 2019 ఎన్నికల ముందు 5 పారిశ్రామిక నోళ్ళని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ ఆమోదం జరిపింది. అయితే 2019 నుంచి 24 మధ్యలో దురదృష్టవశాత్తు వాటి మీద దృష్టి పెట్టలేదు. ఇది అమరావతి, పోలవరం అనేటటువంటి దానికి అదనంగా నేను చెప్తున్నటువంటి పారిశ్రామికీకరణ చేయడానికి రాష్ట్రం మొత్తం ఉండేటటువంటి అవకాశం. ఇందులో భాగంగా లేటెస్ట్ బడ్జెట్లో 2 ప్రకటనలు చాలా కీలకమైన రాష్ట్రానికి సంబంధించి. ఒకటి దేశం మీద మొత్తం మీద చేసినటువంటి ప్రకటన, అది ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడేటటువంటిది. ఒకటి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలోకి సంబంధించినటువంటి కోపర్తి ఇండస్ట్రియల్ నోడ్ని, అలాగే బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్ని, ఈ రెండింటినీ కూడా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వారు అక్కడ పారిశ్రామికీకరణ జరిగేటానికి కావాల్సినటువంటి నిధులు ఇస్తాము అనేటటువంటి మాటని స్పష్టంగా కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ అన్నిటికి కూడా ఇస్తాము అనేటటువంటి మాట చెప్పారు. దాంతోపాటు ప్రకాశం జిల్లా దగ్గరకు వచ్చేటప్పటికి వెనకబడినటువంటి జిల్లాగా ప్రకటన రావటం వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏంటంటే, ఇప్పటికే నిమ్స్ ఒకటి అక్కడ పెండింగ్లో ఉంది, అది పూర్తి కాలేదు. దొనకొండలో వచ్చేటప్పటికి దొనకొండ కూడా ఒక పారిశ్రామిక నోడుగా 2019లోనే అప్రూవ్ చేసినా కూడా దాని మీద దస్త్రాన్ని దేన్ని కూడా ముందుకి 19-24 మధ్య ముందుకి కదపలేదు. దానికి సంబంధించిన దృష్టి పెట్టినప్పుడు వెనకబడిన జిల్లాగా ప్రకటించడము, వెనకబడిన జిల్లాకి కావాల్సినటువంటి నిధులు త్వరలో ప్రకటిస్తాము, వాటికి కావాల్సినటువంటి పారిశ్రామిక ఊతం ఇచ్చేదానికి అనేది ఉపయోగపడుతుంది. ఇంకొకటి, దేశం మొత్తం మీద కూడా పూర్వోదయ అనేటటువంటి ప్రాజెక్ట్ని ఒకదాన్ని చెప్పారు. సముద్ర తీర ప్రాంతంలో తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి ఒడిశా దగ్గర నుంచి బీహార్, జార్ఖండ్, అట్లాగే ఆంధ్రప్రదేశ్, ఇక్కడ వీటికి రోడ్స్, రైల్వేస్ అండ్ పవర్ సెక్టార్లో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఊతం ఇచ్చే విధంగా సహాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఏదైతే ప్రతిదాన్ని కూడా వివిధ శాఖల నుంచి, ఇందాక కూడా మీరు ఒక మాట అడిగారు, నేను అంతకుముందు నా తరములో చెప్పడం జరిగింది. గ్రాంట్స్ ఒక 15,000 కోట్లు రుణము చుట్టూతా, అమరావతి అనే దానికి రుణం చుట్టూతా 60 నుంచి 70,000 కోట్ల రూపాయలు ఏ విధంగా దాన్ని మొత్తాన్ని కూడా వివిధ శాఖల్ని సంబంధించినటువంటి అనుసంధానం చేసి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయొచ్చు. అదేవిధంగా ఒక మాట స్పష్టంగా ఆర్థిక మంత్రి చెప్పారండి ప్రసంగంలో, ఇప్పుడు చెప్పినటువంటి 15,000 కోట్లకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేసిన తర్వాత ఇంకా అవసరమైనటువంటి నిధులు ఇచ్చేటటువంటి దాన్ని మేము పరిశీలనలో ఉన్నామనేటువంటి ఫ్యూచర్లో ఇంకా చాలా చేస్తాం అన్నారులే. ఒకటి అందులో డౌట్ లేదు, చాలా క్లారిటీ. ఒకటి ఇక్కడ చెయ్యటానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది, చేసేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగేటటువంటి యుక్తి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే నేను ఇందాక నేను చెప్పినట్టు టీం కూర్పు చాలా సక్రమంగా, పకడ్బందీగా బ్యూరోక్రాట్స్ కానీ వివిధ రకాల వ్యక్తులు అంటే అంత సామర్థ్యము అంత విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు టీం విషయంలో కూడా అంత కేర్ఫుల్గా ఉంటారనే మనం అనుకుందాం, లేకుండా ఎందుకుంటారు. రైట్, ఇక ప్రసాద్ గారు ఉండాలి. యా